ప్రజలకు సేవ చేయండి. మీకు ఇచ్చేది ప్రభుత్వ ధనం, పేదవాళ్ళ ట్యాక్స్ ద్వారా ఇచ్చే డబ్బులు నెలకు మీకు 5,000 ఇస్తున్నారు, సంవత్సరానికి 60,000 ఇస్తున్నారు. ప్రజలకు మంచి చేస్తే నేను ఏమన్ను, కానీ వైఎస్ఆర్ నీకు అర్హత లేదు, నీలాంటి వాడికి ముఖ్యమంత్రి ఇస్తే రాష్ట్రం ఏమవుతుందని రిజెక్ట్ చేసిన విషయం ఒక్కసారి మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను. ఆ రోజు ఏం చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి? రిలయన్స్ అధినేత ధీరు ముఖేష్ అంబానీ వీళ్ళ నామ సంపించాలని చెప్పాడా లేదా? ఇప్పుడు ఆ రోజు దాడులు చేశాడు. రిలయన్స్ ఏవైతే ఉన్నాయో రీటైల్ షాపుల మీద, కానీ నిన్న చూస్తే అదే ఆయన చెప్పిన వ్యక్తికి రాజ్యసభ ఇచ్చాడు. అర్థమైంది ఆ తమ్ముళ్ళు ఇప్పటికైనా మీకు అడుగుతున్నా, ఇచ్చాడా లేదా రాజ్యసభ? ఇచ్చాడా లేదా రాజ్యసభ? ఆ రోజు చెప్పిన మాట ఏమైంది? గోదావరిలో కలిసిపోయింది. అవసరాల కోసం ఎంపీ సీట్ ఇస్తే ఏది వాస్తవం అడుగుతున్నా. రెండోది 2019లో మళ్ళా శవ రాజకీయం. 2014లో కూడా చెప్పాడు, మా నాన్న లేడు, నేను ఒంటరివాడిని, నాకు సహాయం చేయమంటే నీకు అనుభవం లేదు, నువ్వు పనికి మానోడివి అని నాకు ఓట్లు వేశారు. మీరంతా అవునా కాదా అని అడుగుతున్నా. మళ్ళీ 2019కి బాబాయిని చంపేసి నాటకాలకు తెరదీశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, మీరు ఊకిండి బాబాయ్, ఊకిండి బాబాయ్, మీ అందరికి తెలుసా లేదా? తెలిసి తేలిపై కదండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని